గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అవి క్యాన్సర్ కణితిలేమోనని భయపడిపోతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవి ఏవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అధిక ఋతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతట అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలిగ్గానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఎందుకు వస్తాయి? గర్భసంచిలో ఏర్పడే కణితుల్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. ఆడవారిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని హార్మోన్స్ ఉంటాయి. దానిలో ఈ ఈస్ట్రోజన్కి సంబంధించి ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్స్ చూస్తాము. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్న ఆడవారిలో లైక్ ఒబేసిటీ ఇంకా వేరే కారణాల వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆడవారిలో మనకి ఫైబ్రాయిడ్స్ సమస్య కనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్తో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే అవి మనకి వాటి లొకేషన్ పట్టి, అంటే గర్భసంచిలో అది ఎక్కడ ఉంది, అది ఏ సైజులో ఉంది, వాటిని బట్టి మనకి సమస్యలు ఉంటాయి. గర్భసంచికి 3 పొరలు ఉంటాయి. లోపల పొర మ్యూకోజా అంటారు, మధ్యలో పొర మజిల్ లేయర్, బయట ఉండేది సీరోజా అంటారు. ఈ బయట పొర సీరోజా మీద ఫైబ్రాయిడ్ ఉంటే యూజువల్గా దానివల్ల ఏ సమస్యలు ఉండవు. బాగా చాలా పెద్ద సైజులో హెవీగా ఉండి దానికి పెడంకిల్ అంటే చిన్న స్టాక్ లాగా ఏమైనా అటాచ్ అయ్యి ఉండి ఉన్నప్పుడు అది కొంచెం ఒక్కొక్కసారి హెవీగా ఉండి సైజ్ ఎక్కువ ఉండి ట్విస్ట్ అవుతాయి. అది అలా ట్విస్ట్ అయినప్పుడు సివియర్ పెయిన్తో వస్తూ ఉంటారు. అదర్వైజ్ ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి పొర బయట ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల యూజువల్గా మనకి ఇబ్బందులు ఏవి కనిపించవు. నెక్స్ట్ మజిల్ లేయర్ అంటే మధ్యలో పొరలో కండరంలో ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఇవి చాలా మందిలో ఇవే కనిపిస్తాయి ఎక్కువ. ఇవి చాలా కామన్గా ఉంటాయి. వీరికి మటుకు సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి సమస్యలు ఉంటాయి. 3 సెంటీమీటర్స్ కన్నా చిన్నగా ఉండి అలా ఉన్నప్పుడు కొంచెం పెయిన్తో అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కండరంలో ఉంటుంది కాబట్టి ఆ మజిల్ స్పాజమ్స్కి వాటికి చాలా పెయిన్ వస్తుంది వీళ్ళకి. ఇది బయటికి తోసేయడానికి ఈ ఫైబ్రాయిడ్ గర్భసంచి ట్రై చేస్తూ ఉంటుంది. దానివల్ల వీరిలో ఎక్కువ సివియర్ పెయిన్ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ గర్భసంచి లోపల పొర అంటే మ్యూకోజా, వీటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి యూజువల్గా చిన్న సైజు ఉన్నా 2 సెంటీమీటర్స్ ఆర్ లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉన్నా కూడా వీళ్ళలో ఎక్కువ హెవీ బ్లీడింగ్, సివియర్ పెయిన్ ఇట్లాంటి ఇబ్బందులు చూస్తూ ఉంటాం. మెయిన్గా ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ అంటే ఈ పెళ్ళయి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వారిలో ఎక్కువ ఇబ్బందులు చూస్తూ ఉంటాం. వీళ్ళకి గర్భం అందటం ఇబ్బంది ఉంటుంది, గర్భం నిలవటం కూడా ఇబ్బంది కనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భం ధరించడం కష్టమా? ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భం ధరించడం డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. అది కూడా మనకి ఫైబ్రాయిడ్ సైజ్ పట్టి, మెయిన్గా సైజ్ కన్నా కూడా లొకేషన్ పట్టి. ఇప్పుడు ఫైబ్రాయిడ్ మనకి సబ్మ్యూకోజల్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అది పిండం అక్కడ అతుక్కోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ అతుక్కున్నా దానికి రక్త ప్రసరణ అవ్వటము అట్లా ఇబ్బందులు ఉండి బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అవ్వటము, పెయిన్ రావటము ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అని చూస్తాం, అంటే గర్భసంచి ముఖ ద్వారం దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అందటము ఇట్లాంటివి కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. గర్భసంచిలో గడ్డల్ని క్యాన్సర్ కణితులుగా భావించవచ్చా? డెఫినెట్గా గర్భసంచిలో కణితులు మెయిన్గా ఫైబ్రాయిడ్సే ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఆర్ బినైన్. 99.9% ఇవి బినైనే ఉంటాయి. ఇవి వెరీ రేర్ 0.01%, చాలా రేర్గానే ఇవి క్యాన్సర్గా మారటం మనం చూస్తాం. ఫైబ్రాయిడ్స్ని ఎలా నిర్ధారిస్తారు?
ఫైబ్రాయిడ్స్ చాలా వరకు ఇన్సిడెంటల్ ఫైండింగ్గా బయటపడుతుందండి. అంటే వేరే సమస్య ఉండి పేషెంట్ మనకి హాస్పిటల్కి వచ్చినప్పుడు స్కాన్ అలా తీసుకున్నప్పుడు మనకి అది ఇన్సిడెంటల్గా ఓకే ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అని బయటపడుతుంది. వెరీ 25 to 35% ఆఫ్ ద స్త్రీల్లో మాత్రమే మనకి ఫైబ్రాయిడ్స్ ఇబ్బందులతో వస్తూ ఉంటారు. సో మనం అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తాం. ఇట్లా ఇబ్బందులు ఏదన్నా ఉండి వచ్చిన వారికి లైక్ పెయిన్ కానీ, డేట్ టైంలో సివియర్ పెయిన్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ చెప్తున్న వారిలో, లేదంటే ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అందని వారిలో, లేదంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వారిలో మనం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ లాంటివి బయటపడతా ఉంటాయి. మందులతో ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయా? మందులతో కరిగిపోవడం ఉంటుంది, కానీ అది సమస్యకి పరిష్కారం కాదు. అది కరిగిపోయినా మళ్ళీ రికరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా మళ్ళీ వస్తాయి. సో మందులతో కరిగిపోవటం అనేది అందరికీ యూజువల్గా వర్తించదు. ఇది ఓన్లీ మనం వెరీ లార్జ్ సైజ్, హ్యూజ్ ఫైబ్రాయిడ్ సైజ్ చాలా పెద్దదిగా ఉంది, మనకి లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీలో చేయడం అవ్వదు, మొత్తం కోసి ఆపరేట్ చేయాల్సి వస్తుంది అన్నవారికి మనం యూజువల్గా ఈ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించి అప్పుడు ఆపరేట్ చేసుకోవటం, ఆపరేషన్ ఈజీ అవ్వటం కోసం మనం మందులు వాడతాం. ఫైబ్రాయిడ్స్కి చికిత్స ఎలా ఉంటుంది? ఫైబ్రాయిడ్స్కి యూజువల్గా ట్రీట్మెంట్ అంటే అది పేషెంట్ ఏజ్ని బట్టి, సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ని బట్టి, అది ఎక్కడుంది లొకేషన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైబ్రాయిడ్ లెస్ దాన్ 3 centimeters అలా ఉండి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి వస్తే దానివల్ల పెద్ద సమస్యలు కూడా లేవు అని అంటే దాన్ని ఏమి చేయక్కర్లా. యాజ్ ఐ సెడ్ బిఫోర్, అది క్యాన్సర్గా మారే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అది మన రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక లెస్ దాన్ 2-3 centimeters ఉన్నా ఒక లైక్ రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ అంటే ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఈ సమస్యలు ఉన్నప్పుడు దాని లొకేషన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది గర్భసంచి బయట పొరలో ఉంటే దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. బట్ సబ్మ్యూకోజల్ కానీ లేదంటే మజిల్ లేయర్లో ఇంట్రామ్యూరల్ అంటారు, అలాంటి లొకేషన్స్లో ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వని ఉమెన్లో డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు సో ఈ ప్రెషర్ సిమ్టమ్స్ ఇవి ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. అండ్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఏదైనా కూడా ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీళ్ళకి రక్తం తగ్గిపోయి అనీమియా అంటే అనీమిక్ అయిపోయి నీరసం అయిపోయి ఇబ్బందులు పడతా ఉంటారు. వీళ్ళలో కూడా కంపల్సరీ ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భాశయాన్ని తొలగించడం సరైందేనా? ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భసంచి తొలగించాలా అంటే ఇప్పుడు పేషెంట్ ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి 40-45 years కన్నా ఏజ్ ఎక్కువ ఉంటే మనం ఈ ఫైబ్రాయిడ్ చాలా హ్యూజ్గా ఉండి దీనివల్ల ప్రెషర్ సిమ్టమ్స్ కానీ ఇలా మోషన్కి వెళ్ళటం కానీ యూరిన్కి వెళ్ళటం ఇబ్బందులు ఉండి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉండి దీనివల్ల పెయిన్ హెవీ బ్లీడింగ్ ఇబ్బందులు ఉంటే మనం డెఫినెట్గా సర్జికల్ మేనేజ్మెంట్ చేయాలి. దానికి యూజువల్గా ఫ్యామిలీ కంప్లీటెడ్ కాబట్టి గర్భసంచి మొత్తం తీయడానికే పేషెంట్స్ ఆప్ట్ చేసుకుంటారు. దీన్ని మనం ఓపెన్ ప్రొసీజర్లో చేయొచ్చు. లాప్రోస్కోపీ అని జస్ట్ మనం ఒక 3 హోల్స్ చిన్న హోల్స్ పెట్టి మనం మానిటర్లో చూసుకుంటా కోత లేకుండా కూడా చేయొచ్చు. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు, లేదంటే వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతటా అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలిగ్గానే తొలగించవచ్చు.